చదువుకుంటే అన్నీ సాధ్యమవుతాయి. అందుకే మంచిగా చదువుకోవాలి. నేను 10 ఏళ్ళు చదువుకు దూరమే అజ్ఞాతంలో ఉన్నా కానీ నేను ఎప్పుడు చదువుకు దూరం కాలే. కట్టబడి చదువుకొని ఈ స్థాయిలో నేను ఉన్నానంటే అందుకు కారణం నేను చదువుకున్న చదువే. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి అని ఈ మాట ఎవరన్నారో ఎరికేనా? చెప్పుడు ఎందుకు, మీరే చూడుండ్రి. విద్య ద్వారానే నేను అభివృద్ధి చెందిన, నేను ఈ స్థాయిలో ఉండటానికి కేవలం చదువే కారణం. ఈ మాట నేను చెప్తున్నది కాదు, మంత్రి సీతక్క చెప్పుకుంటా వచ్చింది. హైదరాబాద్ లక్డీ కపుల్లా FTCCIలా విద్యాదాన్ స్వచ్ఛంద సంస్థ స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీతక్క ఈ ముచ్చటనే చెప్పుకుంటా వచ్చింది అయ్యా. ఇక ఈ సందర్భంగా స్కాలర్షిప్లను పొందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెక్కులను స్వయంగా మంత్రి సీతక్క అందజేసింది అయ్యా. ఇంకా జీవితంలో అన్నిటికంటే ఉత్తమమైనది విద్య, దాంతోనే వికాసం సాధ్యమవుతుందని చెప్పుకుంటా వచ్చింది. విద్యను ఎవరు దాచుకోలేరు, విద్యను పంచుకుంటే జ్ఞానం పెరుగుతుందని అన్నది. విద్య ద్వారానే నా జీవితం ఇంత గొప్ప స్థాయిలో ఉన్నది. నేను ఈరోజు ఇన్ని గొప్ప పదవులు అనుభవిస్తున్నానంటే కారణం ఆ చదివే నన్ను కాపాడిందని చెప్పుకుంటా వచ్చింది. నేను చదువుకున్నది 10వ తరగతి అయినా కూడా 10 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపినా, నేను అజ్ఞాత జీవితాన్ని గడిపినా సుతం చదువును ఆపలేదు. ఆ తర్వాత కూడా మళ్ళా నేను చదువు మీదనే ఫోకస్ పెట్టినా అని చెప్పుకుంటా వచ్చింది మంత్రి సీతక్క. చదువుకోవాలన్న పట్టుదలతోని LLB, LLM, PhD వంటి గొప్ప గొప్ప చదువులను పూర్తి చేసిన ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ నేను చదువును వదలలేదు, చదువుతూనే ఉన్నా, ఆపుతూనే లేను. నాకు చదువంటే గంత ఇష్టం. అన్ని దానాలకెల్లా విద్యాదానం గొప్పదని చెప్పి మన జ్ఞానాన్ని లక్షల మందికి పంచడం ద్వారా సమాజ అభివృద్ధికి కృషి చేసిన వాళ్ళమైతామని చెప్పి ఈ సందర్భంగా సీతక్క తన అనుభవాలను చెప్పుకుంటూ వచ్చింది. ఇక పోతే విద్యా అభివృద్ధిలో నేటికి అంతరాలు కొనసాగుతున్నాయి. ఆ అంతరాలను తొలగించే దిశగా అంతా కలిసికట్టుగా పని చెయ్యాలి. మనందరం ఒక్క తాటి మీద నడిచి ఈ విద్యా వ్యవస్థను ఒక గాడిలో పెట్టాలి. మారిన పరిస్థితులు, మానవ సంబంధాలు కూడా బలహీన వాడుతున్నాయని చెప్పి జనత గట్టిగానే మాట్లాడుకుంటూ వచ్చింది మంత్రి సీతక్క. మానవ విలువలు, సంబంధాలను పటిష్టం చేసేటందుకు ఈ విద్యను ప్రోత్సహించాలని కూడా చెప్పుకుంటూ వచ్చింది అక్కడికి వచ్చిన విద్యార్థులతోని. ఏదేమైనా సీతక్క మాట్లాడినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో చాలా మందికి ఆలోచింపజేసేటట్టు, అందరినీ ఆచరణ మార్గంగా అడుగులేసేటట్టుగా చేసిందని చెప్పి సీతక్క ఉపన్యాసం విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తారీఫ్ చేయబట్టినరు అక్క మాటలు విన్న తర్వాత. అబ్బా, చూసిండ్రు కదా మన ధమాకా ముచ్చట్లను ఎట్లున్నాయి, మస్తున్నాయిలే అన్నట్టు. మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలు మీకు నచ్చినాయా? నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీకేమనిపిస్తే అది కామెంట్లు చేయండి. అట్లనే మన మెగా9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని దుమ్ము దులిపే ఆర్తలతోని ధమాకా న్యూస్లల్లా మళ్ళా కలుసుకుంటా ఉంటా మరి.